విషయం ఏందంటే, ఇప్పుడు 6:30కి లేచాను ఈరోజు. డే 3 పెట్టలేదు గదా! పెట్టని దానికి ఒక రీజన్ ఉంది. లంచ్ కోసం మనం వేరే తినాలనమాట. బార్లీ రైస్. నేనది తెచ్చుకున్నా. కానీ అది ఎక్కడ పెట్టానో కనబడలేదనమాట. అది నిన్నంతా వెతికితే కనబడింది. అది నేను కావాలని గుర్తుపెట్టుకొని మరి ఒక చోట పెట్టుకున్నా. దాన్ని మర్చిపోయాను. అటుంటది సంగతి. సర్లే ఈరోజు మరి ఈ 2 రోజులు ఏం తిన్నావు అక్క అంటారేమో. ఆ 2 రోజులు ఫస్ట్ 2 డేస్ ఏం చేశానో అదే రిపీటెడ్గా తినేసాను. నేను ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. ఏమైందక్క అంటారేమో గొంతు. ఏం కాలే. ఇప్పుడు 6:30 అయింది టైము. ఇప్పుడు లేచాను. నైట్ 9 గంటలకే పడుకున్నాను. ఎందుకు పడుకున్నాను అంటే ఏమో నాకు తెలియదు, కొంచెం బ్యాక్ పెయిన్గా ఉంది. ఇంకా పడుకున్నాను, అట్లా నిద్రపోయాను అనమాట. అందుకే మొహం చూడు ఎంత ఉబ్బుగా ఉందో. అంటే నేను నైట్ 9 గంటలకే నిద్రపోయిపోయాను కదా, డ్రై ఫ్రూట్స్ నానేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు నానేస్తా. వాటిని మరి ఎప్పుడు తింటాను అంటే సాయంత్రము అవి నానతాయి కదా, ఒక 6 అవర్స్ 8 అవర్స్ నానిన తర్వాత ఏ టైం అయితే ఆ టైంకి తినేస్తా. ఇప్పుడు డేలు మొత్తంలో తినాల్సినవి ఒక్కొక్కసారి మర్చిపోతాం. పొద్దున్న మధ్యాహ్నం మా సీడ్స్ ఉంటాయి, అవి మర్చిపోతాం. అవి ఎప్పుడో ఒకట మళ్ళీ కడుపులో వేయాల్సిందే. డేలో పడాల్సినవి అన్నీ ఏదో ఒక టైంలో పడాల్సిందే ఖచ్చితంగా. మర్చిపోయినామని చెప్పి రేపుడు దాకా ఆగడానికి లేదు. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం బైట్స్. డే 1 డే 2 పీసీఓడి థైరాయిడ్ డైట్స్ అయితే పెట్టేశాను ఆల్రెడీ. ఇది డే 3. సో లంచ్కి అయితే మనం బార్లీ రైస్ తింటాం. నార్మల్గా వాటర్ తాగుతారని తెలుసు కదా, వీటినే గంజి కాసుకొని, బట్ బార్లీ రైస్ కూడా తింటారు. లో మంచిగా ఫైబర్ ఉంటుంది. సో మార్నింగ్ లేవగానే వీటిని నానబెట్టేసుకోవాలి. ఎంత అంటే టీ గ్లాస్లో ఒక హాఫ్ నానబెట్టుకోండి చాలు, అదే ఎక్కువైపోయింది, తినలేము. నేనైతే హాఫే నానబెడతాను అంతగా ఆకలేస్తే, ఎందుకంటే ఇందులో గంజి బాగా ఎక్కువ పట్టుకొని ఆ నీళ్లు తాగేస్తే మంచిది, ఎందుకంటే ఒళ్ళు కూడా చల్లబడిద్ది అనమాట. నైట్ డ్రై ఫ్రూట్స్ నానేయడం మర్చిపోయాను. సో పొద్దున్న నానేసాను. వీటిని నేను ఈవినింగ్ స్నాక్ టైంలో తినేస్తాను. సో మనం అనేది ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం, బట్ మర్చిపోయానని చెప్పట్లేదు, కానీ ఒక డేలో తినాల్సింది ఏదో ఒక టైంలో అయితే కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే మన బాడీకి అవన్నీ పడతాయి అన్నమాట. ఇంకా నేను మార్నింగ్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ టైంలో తినాల్సింది అవే కదా, డ్రై ఫ్రూట్స్. అది లేదు కాబట్టి నేను ఇప్పుడు టిఫిన్ చేసుకుంటా. టిఫిన్లో నేనేం పిండి ప్రిపేర్ చేసుకోలేదు, అందుకని చెప్పి గోధుమ రవ్వతోనే ఉప్మా చేసుకుంటున్నాను. సో నైట్ మీరు తినాలి అనుకున్నా సరే, లేదంటే అంటే మార్నింగ్లో తినాలి అనుకున్నా సరే, వెజిటబుల్స్ అయితే వేసుకోండి. అండ్ మార్నింగ్ మనం 7:30కి ఒక డ్రింక్ తాగాలి కదా, అది వచ్చేసి లవంగాలు ఒక 4 వేసుకొని ఒక గ్లాస్ వాటర్లో బాగా మరగనిచ్చుకుంటే దాని ఫ్లేవర్ అంతా ఆ వాటర్లోకి వచ్చేసిద్ది అనమాట. ఒకవేళ మీరు నాలాగా లేజీ అయిపోతే మాత్రం రోజుకు ఒక డ్రింక్ తాగాలి, ఇట్లాగా కాగబెట్టుకోవాలి అనే ఇదిలో ఉంటే మాత్రం డైలమాలో, సో వాటన్నిటిని పక్కన పెట్టేసైనా ఒకరోజేమో డే బై డే ఒకరోజేమో గ్రీన్ టీ తాగండి, ఇంకొక రోజు ఏమో ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను చూడండి, వాము, జీలకర్ర అండ్ తర్వాత ఇవి లవంగాలు, మనం అదే చెక్క అంటాం కదా అది, వాటన్నిటినీ మీకు చేతికొచ్చినంత వేయండి, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. నేను ఇక్కడైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ వాము, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ అన్నీ 2 టేబుల్ స్పూన్స్ మొత్తం ఈక్వల్ పోర్షన్లో వేసాను. అంతకంటే ఎక్కువ చేసుకోమాకండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువైపోయింది. మనం ఇందులో వీటన్నిటిని వేయించుకొని అవి కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే ఒక పౌడర్ వచ్చింది అనమాట. ఆ పౌడర్ని ఏంటంటే ఒక నార్మల్ స్పూన్ని, ఇప్పుడు సపోజ్ ఒక మనం పసుపు వేసుకోవాలనుకో, అందులో ఒక స్పూన్ పెట్టుకుంటాం కదా, ఆ స్పూన్ తోటి ఒక గ్లాస్ వాటర్, హాట్ వాటర్ని పెట్టుకొని అందులో ఈ పౌడర్ని వేసుకొని మార్నింగ్ తాగేస్తే మనకి అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ఫ్యాట్ కరిగిద్ది, సన్నగా అయిపోతాం, అండ్ మనం తీసుకోవాల్సిన డ్రింక్ కూడా మనకు వచ్చేసిద్ది అనమాట. నేనైతే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను. అది ఈరోజు చెప్దాంలే అని ఆగా. ఈ పౌడర్ అనుకోండి నీట్గా ఉంటుంది, అండ్ అవి విడివిడిగా మళ్ళీ కాగబెట్టుకోవాలి, ఉడకబెట్టాలి అంటే కొంచెం కష్టంగా ఉండిద్ది. అదే పౌడర్ అనుకోండి డైరెక్ట్గా వేసుకుంటాం, తాగేస్తాం. అండ్ స్ట్రైన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా తాగేయచ్చు. ఇంకా రేపటి నుంచి నేను షార్ట్లో మెన్షన్ చేస్తాను చూడండి ఇది ఎలా తాగుతానో. అండ్ ఇది పౌడర్ అయితే దీంట్లో ఇంకేం వేయము, 4 వేసుకుంటాము, వేయించేసుకొని పౌడర్ చేసుకుంటాం. దాన్ని ప్రతిరోజు ఒక హాట్ వాటర్ గ్లాసులో ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకొని
తాగేస్తాం అంతే. అయితే ఒకరోజేమో గ్రీన్ టీ, ఒకరోజేమో ఈ పౌడర్ వేసుకొని తాగేయండి. డే బై డే సరిపోయింది. ఇంక అంతే 7:30 డ్రింక్స్ కంప్లీట్. ఇంక ఇప్పుడు నేనేంటంటే ఉప్మా చేసుకుంటున్నాను. ఈ డే 3 డేస్లో మామూలుగా చెప్పాను కదా, కంపల్సరీ 7:30కి డ్రింక్ తాగుతాము. 8:30కి వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాము. ఆ తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి టిఫిన్ తినాలి అనుకుంటే టిఫిన్ ఎలా తినాలో చెప్పాను కదా, అలాగా మీరు ఇడ్లీ అయినా దోశ అయినా చేసుకోవచ్చు. లేదంటే ఉప్మా చేసుకోవాలనుకుంటే గోధుమ రవ్వతోనే చేసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ రవ్వతోనే చేస్తున్నాను. నార్మల్గానే తాలింపు పెట్టుకున్నాను. వెజిటబుల్స్ నా దగ్గర ఉన్న వాటిని అన్నిటిని వేసేసాను. వేసిన తర్వాత వాటిని కొంచెం మగ్గనిచ్చాను. అందులో ఉప్పు వేసుకున్నాను. నార్మల్గా ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే ఇంకా ప్రాసెస్. దీనికి వాటర్ మాత్రం నేనేంటంటే 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు పోసుకున్నాను. ఎందుకంటే రవ్వ కొంచెం దుడ్డుగా ఉంటుంది కదా, గట్టిగా ఉంటుంది. సో అందుకని. అండ్ ఇక్కడ రవ్వ కొంతమంది వేయించుకుంటారు, నేనైతే వేయించట్లేదు, డైరెక్ట్గా వేసేసుకుంటాను. అంటే ఎవరి అలవాటు వాళ్ళది. మీకు ఎలా అలవాటు ఉంటే అలాగే తినేయండి, ఓకేనా? ఎవరి కోసం మార్చుకోక్కర్లేదు. అండ్ ఏది జరగదు కూడా, అంత ఏదో ప్రాబ్లం అయిపోయిద్ది అనుకోవద్దు కూడా. కాకపోతే మనం ఇక్కడ హెల్దీగా తింటున్నాం అంతే. అండ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి మీరు చూసారో లేదో, నార్మల్గా నేను ఆ గుంత గిన్నెతోటి ఒకటి వేసుకుంటాను కర్రీస్కి, కానీ ఇక్కడ నేను హాఫే వేసుకున్నాను. అంటే తక్కువ క్వాంటిటీనే కదా అనుకోవద్దు, బట్ హాఫ్లో కూడా హాఫ్ వేసా. మోస్ట్లీ మీరు కోకోనట్ ఆయిల్ తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఇప్పటికే నేను ఏరు కాపురం పెట్టినట్టుగా అన్నీ సపరేట్గానే వండుకుంటున్నా. ఇంకా ఆయిల్ కూడా తెచ్చుకొని సపరేట్ చేశాను అనుకో, మా అమ్మ వంటల్లా ఎంటబడిద్ది అనమాట. అందుకని నేను తెచ్చుకోలేదు. బట్ ఎంత లిమిట్లో తినాలి అనేది నాకు తెలుసు. బెటర్ కోకోనట్ ఆయిల్ తెచ్చుకొని ఇట్లాగ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే కొంచెం ఆయిల్ ప్రిఫర్ చేయండి, సరేనా? ఇంకా నేను అది అక్కడ పొయ్యి మీద పెట్టేసి ఈ వాటర్ చల్లారిన తర్వాత తాగుతున్నాను. ఆ గ్లాస్ వాటర్ని మొత్తాన్ని కూడా తాగేస్తాను. ఇక్కడ కలర్ చేంజ్ అవ్వదు కానీ ఫ్లేవర్ మాత్రం తెలుస్తుంది. అండ్ చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. అండ్ మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ అలవాటు ఉంటే మాత్రం తాగండి. నాకేంటంటే నాకు తాగబుద్ధి కాదు అసలు మజ్జిగ కానీ పెరుగు కానీ ఏది, అందుకని చెప్పి నేను తాగను. బట్ ఆ వారం నేను వాటర్ బాగా తీసుకుంటాను, ఓకే? సో మధ్యాహ్నం మజ్జిగ మాత్రం తాగండి తాగేవాళ్ళు. అండ్ నేను ఇది 7:30కి డ్రింక్ తాగాను కదా, ఈ డ్రింక్ తాగిన తర్వాత ఒక 1/2 అవర్ నేను ఎక్సర్సైజ్ వార్మప్ చేసుకున్న తర్వాత కొంచెం నేను యోగాసనాలు 2-3 వేసేసాను. ఇంకా కంప్లీట్గా చేయట్లేదన్నమాట. మార్నింగే ఈవినింగ్ నాకు టైం కుదిరినప్పుడు ఈవినింగ్ కొంచెము, మార్నింగ్ కొంచెం చేసుకుంటూ ఉన్నాను. మీకు వీడియో రావాలి అంటే మాత్రం కొంచెం టైం పట్టిద్ది, ఎందుకంటే నేనే ప్రాపర్గా చేయట్లేదు కాబట్టి. అండ్ కాకపోతే నెక్స్ట్ వీడియోలోనో లేదంటే షార్ట్లోనో ఏదో ఒక దాంట్లో మెన్షన్ చేస్తా ఏమేమి చేసుకోవాలి అనేది మాత్రం. అండ్ నేను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఇంట్లోకి మా అమ్మ పొద్దున్నే అన్నం వండింది కానీ కూర చేయలేదన్నమాట, అందుకని కూర చేసాము. ఇంకా నాకు అంతా అయిపోయింది. అదే మీకు ఎమ్మటే వచ్చింది కానీ వీడియో, మీరు అనుకోవచ్చు ఏంది అప్పుడే తినేస్తున్నామని. కాదమ్మా, 8:30 టైం అయింది, నేను ఉప్మా అప్పుడు తింటున్నాను అనమాట. సో ఏది చేసినా సరే మీరు ఒక్కరే తినే పని అయితే మాత్రం టీ గ్లాస్ అంతా సరిపోతుంది, అదే హెవీ, ఓకే? అంతకంటే ఎక్కువ తినలేము. నేను ఇప్పుడు ఇంత తీసుకున్నానా, ఇంతలోనే కూడా మిగిలిద్ది మళ్ళీ, నాకు అంతా తినలేను. అందుకనే చెప్తున్నా, మళ్ళీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు చెప్పండి, అసలే మనం అన్నీ కొనుక్కొచ్చుకున్నాయి కదా. అండ్ వాటర్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటున్నారా ఇంతకీ? రోజుకి 3 లీటర్లు అయితే ఖచ్చితంగా తాగాలి. అండ్ నాకైతే ఎందుకో తెలీదు, మా అమ్మమ్మకి మా నాన్నకి నాకు అన్నం కొంచెం ఏదైనా సరే, టిఫిన్ అయినా అన్నమైనా ఏదైనా సరే తింటూ ఉన్నప్పుడు ఒక 3 ముద్దలు నోట్లో పెట్టుకోగానే ఇంకా గొంతు పట్టేసుకుంటుంది. అప్పుడు మళ్ళీ వాటర్ తాగాలన్నమాట, అదొక ఇది ఉంది. అండ్ ఇక్కడ నేనేంటంటే నాకు 10:30 ఆ టైంకి వచ్చేస్తాయి అనమాట. నేను ఆర్డర్లు చేసుకుని అన్నీ, ఫ్లిప్కార్ట్ అయినా మీషో అయినా ఎవ్రీథింగ్ అన్నీ ఆ టైంకి వచ్చేస్తాయి డెలివరీలు. నేనేంటంటే ఫ్రూట్ బాస్కెట్ తీసుకున్నాను, అలాగే కూరగాయలు కట్ చేసుకోవడానికి చాపర్ తీసుకున్నాను అనమాట. ఈ రెండిటి లింక్స్ నేను ప్రోడక్ట్ 2 ట్యాగ్ చేస్తాను, ఇఫ్ ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోండి, బాగున్నాయి. అండ్ ఇప్పుడు నేనేంటంటే 11 ఆ టైంలో
నాకు ఇంట్లో మా నాన్న మా తాత ఇద్దరు అన్నం తినేసి వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు నేను ఇల్లు తుడుచుకుంటున్నాను. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, ఇల్లు తుడిచే టైంలో మాత్రం నేను కర్ర పెట్టి తుడవట్లేదు. ఎందుకంటే ఈ టైం ఇక్కడ ఏంటంటే కూర్చొని చిన్నగా జరుగుతా లేస్తా వంగుతూ ఉంటాం కదా, అక్కడ అది మనకి బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ లాగా వర్కౌట్ అయింది. అండ్ నిజం చెప్పాలంటే డక్ వాక్ మనం చేయాల్సి వస్తుంది ఇందులో ఈ యోగాలో. సో అది ఇక్కడ నాకు కంప్లీట్ అయిపోయింది అనమాట. కింద పైన 2 ఫ్లోర్లు తుడిచేలోపు నాకు సరిపోయిద్ది. సో కొంచెంసేపు వంగి తుడుస్తాను, కొంచెంసేపు ఏమో డక్ వాక్ చేస్తాను. ఇల్లంతా అలాగా తుడిచేలోపు నాకు ఆల్మోస్ట్ 1 అవర్ కాదులే 3/4 గంట పట్టిద్ది అనమాట ఇల్లు తుడవడానికే. అంతసేపు నేను అదే పొజిషన్లో కూర్చుంటా, వంగుంటా, దెక్కుంటా, పాక్కుంటా చేస్తాను. సో ఇది మనకి బాడీకి బాగా సరిపోయిద్ది. అంటే మార్నింగ్ మనం కరెక్ట్గా చేయలేకపోవచ్చు, లేదంటే ఇంకోటి అవ్వచ్చు. ఇట్లా మనం చేసే పనుల్లోనే ఇలా చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇంకా నాకు 11:30 ఆ టైంకి నేను స్నానం చేసి దీపం పెట్టేసి కొంచెంసేపు ధ్యానం చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మనం సీడ్ సైక్లింగ్లో భాగంగా పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆ తర్వాత ఫ్లాక్ సీడ్స్, ఈ 3 నేను ఒక స్పూను మొత్తం తినేసాను. అండ్ నువ్వులు లడ్డు చేసుకున్నాను కదా, నేను అదే తినేస్తున్నాను. నువ్వులు డైరెక్ట్గా తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి. అవి అయిపోతే మళ్ళీ ఉత్తు నువ్వులే తింటా, లేదంటే కావాలంటే మళ్ళీ లడ్డు ఏం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇవి తిన్నాక ఆకలేస్తే ఇంకొక ఫ్రూట్ కూడా తినొచ్చు. అంటే ఆకలేస్తే అనే కాదు, ఒక ఫ్రూట్ కూడా తినండి, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతారు. ఈ టైంలో అయితే సీడ్స్ గుర్తుంటాయి కదా. అండ్ ఆ టైంలోనే నేను ఏంటంటే వండేసుకుంటున్నానండి ఇప్పుడే. ఇది మనకి బార్లీ రైస్ ఉడకడానికి ఏంటంటే 1/2 అవర్ టైం పట్టిద్ది. అక్కడ మనం 1/2 గ్లాసే పోసినా సరే 1/2 అవర్ టైం పట్టిద్ది. ఇక్కడ వాటర్ ఎన్ని పోసుకోవాలి అంటే మాత్రం 1/2 గ్లాస్కి మీరు 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాల్సి వస్తుంది అది ఉడకడానికి. ఎందుకంటే కొంచెం ఎగిరిపోతాయి అన్నమాట నీళ్ళు. అండ్ లేదు ఎక్కువ అందులోనే మనకి బాగా వాటర్ కాగితే ఏమైందంటే వంచుకునేటట్టు పోసుకుంటే బెటరు, ఎందుకంటే ఆ గంజిని కూడా మనం తాగొచ్చు. ఆ గంజిలో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం లెమన్ పిండుకొని తాగితే చాలా మంచిది. బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గిపోయిద్ది. అంటే డైట్ చేసే వాళ్ళనే కాదు, అందరూ తాగొచ్చు. చాలా మంచిది. ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది. చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట బాడీకి హీట్ తగ్గడానికైతే. అండ్ మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కానీ మనకి పీరియడ్ కూడా సరిగ్గా రాదు అనుకున్నప్పుడు ఏంటి అంటే మనకి యూట్రస్లో కూడా మంచిగా హెల్ప్ అవుతుంది అన్నమాట, యూట్రస్కి హెల్తీగా ఉండటానికి. సో నేను ఇది ఉడికేటప్పుడే ఏంటి అంటే కొంచెం సాల్ట్ వేసాను. ఇక్కడ నీళ్ళు తగ్గే చూసారా, ఆ నీళ్ళు అవే ఎగిరిపోయాయి అన్నమాట, నేనేం చేయలేదు. సో ఇందులో ఉన్న గంజిని నేను డైరెక్ట్గా కొంచెం ఒక కప్లో పోసుకొని, ఇందులో సాల్ట్ ఆల్రెడీ ఉంది కదా, ఇందులో కొంచెం లెమన్ యాడ్ చేసుకున్నాను. ఫస్ట్లో మర్చిపోయా, ఇప్పుడు తర్వాత యాడ్ చేసుకొని తాగితే బాగుంటుంది అన్నమాట టేస్ట్. అండ్ లేకపోతే చప్పగా ఉంటాయి అన్నమాట చాలా. మామూలుగా గంజి అన్నంలో గంజి అయినా ఇట్లాగే తాగేయచ్చు. ఇంకా అన్నంలో గంజి ఇలా తాగితే అంట ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి లోపల వాటర్ ఉంటుంది కదా, అదే కడుపులో బేబీ ఉన్నప్పుడు ఆ వాటర్ తగ్గితే ఇవి తాగితే కనుక గంజి వాళ్ళకి వాటర్ వచ్చిద్దంట. ఇది నేను ఎక్కడ ఉమ్మనీరు అంటారు కదా, అది మర్చిపోయాను. అండ్ అరౌండ్ 1కి కరెక్ట్గా 1కి తిన్నాను నేను లంచ్. ఈ 1కి ఏంటంటే ఇప్పుడు ఏదైతే నేను ప్రిపేర్ చేసుకున్నానో బార్లీ రైస్ అది గంజిగానే ఉంచుకున్నాను. ఓకే, అది రైస్ లాగా తినలేమన్నమాట పొడిగా. నేనైతే తినలేను, మీరు కావాలంటే వండుకొని తినొచ్చు. అయితే మాత్రం ఉడికేది మాత్రం కొంచెం చూసుకొని ఉంచుకోండి. అందుకే 3 గ్లాసులు నీళ్ళు చెప్పాను నేను. అండ్ నేను ఇందులోనే చామదుంపలు ఉంటాయి కదా, చామదుంపలు అంటారా గెన్సుగడ్డలు అంటారా, స్వీట్ పొటాటో అబ్బా, మనం సాయంత్రం అప్పుడు స్నాక్ టైంలో తీసుకుంటాం కదా, అది నేను ముందు రోజు ఉడకబెట్టుకున్నాను అనమాట. అది కొంచెం ఉంటే అది ఇప్పుడు తినేస్తున్నాను. సో నేను స్నాక్ టైంలో ఇంక తిన్నాను, ఇప్పుడు అది తినేస్తున్నాను. ఇంక ఇందులోనే కొంచెం ఏదైనా గ్రేవీ కావచ్చు, లేకపోతే కర్రీ అయినా, ఏ కర్రీ చేసుకుంటే అది, లేదు పచ్చడి అయినా సరే వేసుకొని కొంచెం మనకి టేస్ట్గా ఉంటుంది, అది తినేయచ్చు అనమాట. అది లంచ్కి అయిపోయింది. అరౌండ్ 5కి నేను నార్మల్గా 4:30 అప్పుడు తినాలి, బట్ ఓకే 5 వరకు ఓకే ఫైన్. నేను పొద్దుకి వెళ్ళి వచ్చాను అనమాట. 5కి పొద్దున్న డ్రై ఫ్రూట్స్ నానేసాను కదా, వాటిని ఇప్పుడు తిన్నాను. అండ్ ఇవి తిన్న తర్వాత ఫ్రూట్ కూడా తిన్నాను. అంటే ఇప్పుడు మనకి
డే 1లో ఒకటి, డే 2లో ఒకటి జరుగుతుంది కదా. ఇప్పుడు డే 3లో ఇట్లా ఫ్రూట్స్ తీసుకోవాలన్నమాట డే 3లో. ఇంకా ఇది వచ్చేసి సలాడ్ నైట్ టైంలో తీసుకున్నాను 7:30 అప్పుడు. ఫస్ట్ డే ఏమో చపాతి, సెకండ్ డే వచ్చేసి ఉప్మా, అదే గోధుమ రవ్వ ఉప్మా, థర్డ్ డే వచ్చేసి సలాడ్ తీసుకోవాలి. ఈ సలాడ్లో ఖచ్చితంగా శనగలు ఉండాలి, అది మాత్రం మిక్స్ చేసుకోవడం మర్చిపోవద్దు థర్డ్ డే. ఓకే, శనగలు ఉడకబెట్టుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ముందే నానబెట్టుకొని ఉండాలి. నేను ఈ విషయం మర్చిపోయాను చెప్పడము. ఇంకా 3 days డైట్ చెప్పాను కదా, ఈ 3 daysలో ఏదైతే చెప్పానో నెక్స్ట్ డేస్ అన్నిటిని కూడా మళ్ళీ ఇలాగే 3 days రిపీట్ చేసుకుంటూ, మళ్ళీ 3 days ఇలాగే రిపీట్ చేసుకుంటూ తినేయడమే. అలాగే మీకు నచ్చినట్టుగా వండుకొని తినండి. ఓకేనా, బాయ్ బాయ్.